కాలభైరవుడు, వీరభద్రుడు ఇరువురు ఒకరేనా లేక వేర్వేరు దేవుళ్ళ? భైరవుడు, వీరభద్రుడు ఇద్దరు కూడా శివుని అంశలే, కానీ వారిని సృష్టించిన ప్రయోజనాలు వేరు వేరు. కాలభైరవుడి వృత్తాంతాన్ని తీసుకుంటే, ఒకప్పుడు సృష్టికర్త బ్రహ్మగారికి 5 తలలు ఉండేవట. దానితో ఆయన త్రిమూర్తుల్లో తానే గొప్ప అని అహంకారంతో ఉండేవాడు. శివుడికి ఆగ్రహం వచ్చి తన వేలి నుంచి ఒక గోరును తీసి విసిరాడట. ఆ ఘోరే భయానకమైన కాలభైరవుడి రూపం సంతరించుకొని బ్రహ్మ అహంకారానికి కారణమైన ఆ 5వ తలని నరికేస్తాడు. అప్పటినుంచే బ్రహ్మగారు చతుర్ముఖుడుగా మిగిలారు అని అంతా అంటూ ఉంటారు. అయితే కథ అక్కడితో ముగిసిపోలేదు. బ్రహ్మగారి శిరస్సును నరకడంతో ఆ శిరస్సు ఆయన చేతికి అంటుకుపోయింది. ఎంత ప్రయత్నించినా అది వదలదు. దానితో పాటుగా బ్రహ్మగారి శిరస్సును ఖండించడంతో బ్రహ్మహత్య పాతకం కూడా చుట్టుకుంది. దానితో ఏం చేయాలో తెలియక కాశీబాట పడతాడు కాలభైరవుడు. కాశీలో ఎటువంటి పాపం ఆయన్ని ఏమీ చేయలేదు కనుక అక్కడే ఆయన స్థిర నివాసి అయ్యాడు. కాశీకి వెళ్ళిన ఎవరైనా సరే కాలభైరవుడి దర్శనం చేసుకొని తీరాల్సిందే. కాశీకి మాత్రమే కాదు, అష్టదిక్కులకి కాపలా కాస్తూ నియంత్రించే అష్టభైరవులు కూడా మహాకాల భైరవుని ఆధీనంలో ఉంటారు. మన తెలుగువారి దగ్గర కాలభైరవ ఆరాధన తక్కువే, కానీ తమిళనాట కాలభైరవ ఆలయాలు ఆరాధన ఎక్కువే అని చెప్పచ్చు. ఇప్పుడు వీరభద్రుని గురించి తెలుసుకుందాం. ఇక వీరభద్రుడి అంశని సృష్టించిన సందర్భమే వేరు. దక్ష యజ్ఞం సందర్భంగా శివుడికి జరిగిన అవమానం తట్టుకోలేక సతీదేవి దేహత్యాగం చేయడంతో శివుడు ఆగ్రహోదిక్తుడు అవుతారు. దానితో తన జటాజటం నుంచి ఒక శిరోజాన్ని తీసి విసరడంతో అది వీరభద్రుడిగా భద్రకాళిగా ఉద్భవిస్తుంది. వీరభద్రుడు దక్షుడి తల తెగ నరికి యజ్ఞగుండంలోకి విసిరేస్తారు. అలా వీరభద్రుడు దక్షుడి గర్వం భంగం చేస్తాడు. వీరభద్రుడి ఆగ్రహాన్ని కాళి ఒక యువతిగా మారి శాంతపరుస్తుంది. మన కోనసీమలో ఉన్న మురముళ్లలో వీరభద్రుడు భద్రకాళి సమేతంగా వెలిశారు. ఈ వీరభద్రుడితో మన తెలుగు వారికి చాలా అనుబంధం ఉంది. కొన్ని కుటుంబాల్లో తమ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా చనిపోతే వారిని వీరభద్రుడిగా భావించి పూజిస్తారు. ప్రతి సంవత్సరం మేళతాళాలతో పల్లకీలు కట్టి వీరభద్రుడిని ఊరేగిస్తూ తీసుకెళ్లి నది దగ్గర పూజలు ఆచరిస్తారు. కాబట్టి వీరభద్రుడంటే మన తెలుగు వారికి ఒక కుటుంబ సభ్యునితో సమానం. తమిళనాడులో మాత్రం వీరభద్రుని ఊరిని రక్షించే దేవునిలా పూజిస్తారు. ఊరికి పొలిమేరలో భీకరి ఆకారంలో కత్తి చేతబూరిన వీరభద్రుని విగ్రహాలు ఇక్కడ గ్రామీణ ప్రాంతాలలో సర్వసాధారణం. మొత్తంగా చెప్పాలంటే వీరభద్రుడు ఇంకా కాలభైరవుడు వీరిని సృష్టించిన ప్రయోజనం ఒకటే. సృష్టిలో మనిషి కావచ్చు, దేవతలు కావచ్చు, అహంకారం ఉండకూడదు. అలా నేనే గొప్ప అని విర్రవీగితే మహాశివుడి ఒక్క గోరు, ఒక్క శిరోజం చాలు మీ ఆగ్రహాన్ని అణచడానికి అని సారాంశం. ఆ దేవుళ్ళని పూజించి ఆగిపోకుండా ఆ కథల్లోని సారాంశాన్ని కూడా గ్రహిస్తే అంతా మంచి చేకూరుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. వృక్షో రక్షతి రక్షితః. వృక్షాన్ని మనం రక్షిస్తే తిరిగి వృక్షం మనల్ని రక్షిస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీక్షిస్తూనే ఉండండి అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్ని.